హలో అండి. నా పేరు డాక్టర్ సుమ. కన్సల్టెంట్ 49 ఫర్టిలిటీ సెంటర్ విజయవాడ. సో, ప్రెగ్నెన్సీ కోసం మనము చాలా ట్రీట్మెంట్స్ చేస్తూ ఉంటామండి. ఐయుఐ, ఐవీఎఫ్ అనేది ముఖ్యమైన ట్రీట్మెంట్స్. ఐయుఐ, ఐవీఎఫ్‌లో మనకు తెలిసిన విషయం ఏంటి అంటే, గ్యారంటీగా ప్రెగ్నెన్సీ వస్తది అని చెప్పలేము. సో, సక్సెస్ రేట్ అనేది ఏజ్‌ని బట్టి, వాళ్ళకున్న ప్రాబ్లమ్‌ని బట్టి మారుతూ ఉంటుంది. సో, 100% ప్రెగ్నెన్సీ రానప్పుడు మరి ఐయుఐ, ఐవీఎఫ్ లాంటి ట్రీట్మెంట్స్ మళ్ళీ మళ్ళీ చేయించుకోవాల్సొస్తే ఎన్ని సార్ల వరకు చేసుకోవడం సేఫ్? సో, ఐయుఐ, ఐవీఎఫ్ ట్రీట్మెంట్ మళ్ళీ మళ్ళీ చేసుకోవాల్సొచ్చినప్పుడు మాక్సిమం ఎన్ని టైమ్స్ చేసుకోవచ్చు? దానికి ఏదైనా లిమిట్ ఉందా? సో, నిజానికి ఈ ట్రీట్మెంట్స్‌కి ఇన్ని సార్లే చేసుకోవాలి అని రూల్ అయితే ఏం లేదండి. ఐయుఐ ట్రీట్మెంట్ అయినా, ఐవీఎఫ్ ట్రీట్మెంట్ అయినా ఎన్ని సార్లు చేసుకున్నా ఇబ్బందేం ఉండదు. బికాజ్ ఈ ట్రీట్మెంట్స్‌లో మనం వాడే మందులు కానీ, ఇంజెక్షన్స్ కానీ ఆ 1 మంత్‌లోనే పనిచేస్తాయి. అండ్ ఎక్కువ శాతం అది ఓవరీస్ పైన ఎఫెక్ట్ ఉంటుంది. అండ్ ఆ మంత్‌లో ఉన్న ఎగ్స్ పైనే వాటి ప్రభావం అనేది ఉంటుంది. సో, ఎన్ని సార్లు చేసుకున్నా కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు. కానీ మనకి ఉన్న సిట్యుయేషన్‌ని బట్టి అంటే ఏజ్ ఆఫ్ ద పేషెంట్‌ని బట్టి, వాళ్ళకున్న ప్రాబ్లమ్‌ని బట్టి మనం ఎన్ని సార్లు చేస్తే మనకి యూజ్ ఉంటది. బియాండ్ విచ్ ఇది చేసినా పెద్ద ఉపయోగం ఉండదు అనేది మనం ఒక అందాజుగా చెప్పగలం. సో, నార్మల్‌గా యంగ్ కపుల్ అంటే 30 సంవత్సరాల లోపల లేడీస్ ఏజ్ ఉన్నప్పుడు ఐయుఐ ట్రీట్మెంట్ 6 టైమ్స్ వరకు కూడా గైడ్‌లైన్స్ ప్రకారం మనం చేసుకోవచ్చు. 30-40 ఇయర్స్ 3 టైమ్స్ కన్నా ఎక్కువ చేసినా పెద్దగా యూజ్ ఉండదు అనేది మనకున్న డేటా ప్రకారం మనం గమనించుకోవచ్చు. 40 ఇయర్స్ దాటిన దగ్గర నుంచి ఐయుఐకి సక్సెస్ రేట్ చాలా తక్కువ ఉంటది కాబట్టి ఐవీఎఫే బెటర్ ఆప్షన్ అని చెప్తూ ఉంటాం. సో, ఇదొక గైడ్‌లైన్ మాత్రమే అండి. మనకున్న పాత డేటా ప్రకారం సక్సెస్ రేట్స్‌ని చూసి వాళ్ళు ఒక గైడ్‌లైన్ అనేది ఇవ్వడం జరిగింది. కానీ ఇది స్ట్రిక్ట్‌గా మనం ఫాలో అవ్వాలి అని అయితే ఏం లేదు. బికాస్ ఇంకా ఎక్కువ సార్లు చేసినా పేషెంట్‌కి ఎటువంటి హాని అయితే ఉండదు. అండ్ కొంతమంది ఎర్లీగా డెసిషన్ తీసుకున్నా కూడా ఇప్పుడు ఐయుఐ ఒకసారి, 2 సార్లు ట్రై చేసి నెక్స్ట్ ఇంకా ఐవీఎఫ్‌కి ప్రొసీడ్ అవ్వాలి, సక్సెస్ రేట్ బెటర్ ఉంది అన్నప్పుడు మీరు ప్రొసీడ్ అవ్వచ్చు. ఇకపోతే ఐవీఎఫ్‌కి వస్తే ఐవీఎఫ్ ఎన్ని సార్లు చేయొచ్చు? సో, నార్మల్‌గా ఒక మూడో, నాలుగో మంచి ఎంబ్రియోస్ మనం ట్రాన్స్‌ఫర్ చేసిన తర్వాత గూడా ప్రెగ్నెన్సీ రాలేదు అంటే, మళ్ళీ అదే ప్రాసెస్ మళ్ళీ చేయడం కన్నా కూడా దాన్ని మోడిఫికేషన్ అనేది చూస్తాం. సో, 3, 4 మంచి ఎంబ్రియోస్ ట్రాన్స్‌ఫర్ అయ్యాక కూడా ప్రెగ్నెన్సీ రాలేదు అంటే రికరెంట్ ఇంప్లాంటేషన్ ఫెయిల్యూర్ అని అంటాం. అంటే ఎంబ్రియోస్ బావుండి, గర్భసంచి లైనింగ్ బావుండి కూడా ప్రెగ్నెన్సీ రావట్లేదు. సో, వీళ్ళకి నెక్స్ట్ ట్రీట్మెంట్ అనేది కొంచెం ఆల్టర్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో, ఎందువల్ల ఇది రావట్లేదు అనేది కొన్ని టెస్ట్‌లు చేసి, దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ అనేది చేయొచ్చు. సో, 2, 3 అటెంప్ట్స్ ఆఫ్ ఐవీఎఫ్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారండి. యూజువల్లీ ఎగ్ అండ్ స్పెర్మ్ క్వాలిటీలో ఏదైనా ఇష్యూ ఉంటే డోనర్ గ్యామెట్స్‌కి వాళ్ళు మార్చుకోవచ్చు. గర్భసంచి లోపల ప్రాబ్లమ్ ఉంటే దానికి తగ్గట్టుగా హిస్టోస్కోపీ అలాంటివి అవసరమైతే చేస్తాము. సో, దానికి కూడా స్పెసిఫిక్ లిమిట్ అయితే లేదండి. టెక్నికల్లీ ఏ ట్రీట్మెంట్ అయినా కూడా మీ డెస్టినేషన్ అంటే మీకొక బేబీ వచ్చే వరకు మీరు యాక్చువల్లీ ట్రై చేయొచ్చు. ఎందుకంటే ఈ ట్రీట్మెంట్స్ చాలా సేఫ్. మనకున్న టెక్నాలజీ ద్వారా, మనకున్న అడ్వాన్స్‌మెంట్ ద్వారా మీకెటువంటి హాని కలగకుండానే ఈ ట్రీట్మెంట్స్ అన్నీ మనం చేయగలుగుతున్నాం. థాంక్ యూ.